హితబోధ పలుకుతున్నాం. మీకు నీతి నిజాయితీ ఉంటే మీరు ఎక్కువ సభ్యులున్న మండలికి ఎందుకు వస్తున్నారు? మీకు 11 మంది సభ్యులున్న ఎమ్మెల్యేలు మీతో జగన్మోహన్ రెడ్డి గారితో కలిపి కూడా ఎందుకు శాసనసభకు ఎందుకు రావడం లేదని అడుగుతున్నాం. మీరు ఈరోజు కోటి సంతకాలు అని చెప్పి నానా యాగి చేసి అక్కడ పోయి గవర్నర్ కలిసే బదులు రేపు శీతాకాల సమావేశాలు వచ్చినప్పుడు తప్పకుండా అసెంబ్లీకి రండి, చర్చించండి. ఏదైనా మనకు ప్రజలు ఓట్లేసి 5 సంవత్సరాలు గెలిపించినప్పుడు మాట్లాడే హక్కు మనకు ఉంటుంది కాబట్టి ఏదైనా అసెంబ్లీ సాక్షిగా తెలుసుకోవాలి. తప్పక ఏదో మీ కింద ఉండే క్యాడర్ను ఉత్తేజపరిచేదానికో లేకపోతే మీ ఉనికి కాపాడుకునేదానికో ఇలాగా మందుబాటల్లో బిర్యానీలు ఇచ్చి కలెక్టర్ లైట్లను ముట్టడించడం భావ్యం కాదు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి. ఈరోజు ప్రజలు ఎంతో చిత్తశుద్ధితో ఉన్నారు. ఎందుకంటే రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి. జనవరి, ఫిబ్రవరి, మార్చిలో ఈ ఏదైతే ఈరోజు ఎలక్షన్లు పెట్టుకుంటాం దాంట్లో కూడా మీకు పరాభవం తప్పదు. ఇవన్నీ మీరు గుర్తించుకునే ఇలాంటి పనులు చేస్తున్నారని మేము చెప్తున్నాం. మేము ప్రజల పక్షాన ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం అని మరొకసారి తెలియజేసుకుంటూ అలాగే